నీ కొండ ఎత్తు ఎంత అన్ని రికార్డెడ్ కదండి ఇవి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది, దాన్ని బట్టి నీ క్యాల్కులేట్ చేసినా కూడా ఎంత మైన్ తీసిందనేది తెలుస్తుంది. రోజు ఇప్పటికి కూడా 3 ఉంటే యావరేజ్ 5,000 లారీలు ఎవ్రీడే కృష్ణపట్నం పోతున్నాయి. రైల్వే అంటే వ్యాగన్స్ ద్వారా పోతా ఉంది. ఇలా దాదాపుగా డైలీ 1,00,000 టన్నులు ఇవాళ వారు మూవ్ చేసుకుంటా ఇవాళ వీరు అంటే నీతులు మాకు చెప్తే ఎట్లేనండి. ఆవేళ మీరు అందరూ కలిసి వెళ్లారు, మీరు ఆ సంఘానికి నాయకత్వం వహించారు. అంటే అది అసెంబ్లీలో యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ రావడము, కొద్దిగా నాకు మైనింగ్ లో టచ్ ఉండడము, బికాజ్ ఐఎమ్ ఆల్సో మైన్ ఓనర్, లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నాయి బేసిక్ గా, దాంతో టచ్ ఉండబట్టి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీకు తెలుసు దర్ ఆర్ 2 kinds ఆఫ్ మైన్స్, మైనర్ మేజర్ మినరల్స్. మైనర్ మినరల్స్ వచ్చి స్టేట్ గవర్నమెంట్, మేజర్ మినరల్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి యొక్క పర్మిషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నేను మొదట బేసిక్ గా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, ఎంతసేపు చెప్పినా అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్ అంటే అక్రమ మైనింగ్ దేంట్లో చేస్తున్నారు? మీ లెక్క ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ లో చేస్తున్నారా, డికేటీ ల్యాండ్ లో చేస్తున్నారా, లేకపోతే దేంట్లో చేస్తున్నారో మొదట చెప్పండి. ఆ రోజు మేము పోయిన తర్వాత ఇదే ఇష్యూ హాస్ బీన్ రేజ్ చేస్తే అక్రమంగా చేస్తుండ్రు, కొల్లగొడుతుండ్రు, దేశ సంపదను కొల్లగొడుతున్నారని చెప్తేనే ఆ రోజు హౌస్ కమిటీ కంటే కూడా ఈ రోజు ఫ్లోర్ లీడర్స్ చేసిన కమిటీ మోర్ పవర్ఫుల్ అండి. ఎందుకంటే హౌస్ కమిటీలు ఇంకా ఎక్కువ మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ మెంబర్స్ ఉంటారు, కానీ ఫ్లోర్ లీడర్స్ చేసినది వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము ఒక్కరు వస్తే వాళ్ళు 5 మంది 6 మంది వస్తారు. కనుక కొన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ యొక్క మైన్ పోవడం, మైన్ చుట్టూ కూడా రౌండ్ ద మైన్ చూడడం జరిగింది. ఈ మైన్ మధ్యలో ఉంది, చుట్టూ మైన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సరెండర్డ్ బై ద మైన్స్, ఇట్ ఇస్ నాట్ సరెండర్డ్ బై ద ఫారెస్ట్ ఏరియా ఆర్ ఎనీ ప్రైవేట్ ఏరియా, చుట్టూ మైన్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్ గా వచ్చేసేసి ఇప్పుడు బళ్ళారి ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోడీకి ఆయనకు ఆంధ్రాలో ఉంది, వీళ్ళకు అడ్జసెంట్ గా ఉంది, వీళ్ళకంటే మొదటి నుంచి కూడా మైన్ లో ఉన్నటువంటి వాడు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ గా డిస్ప్యూట్ బిట్వీన్ జనార్దన్ రెడ్డి గారికి ఆ యొక్క మోడీ. మీరేమని చెప్పండి, మీరు చెప్పండి. మేము అడుగుతలేమండి. ఇప్పుడు నేను చెప్పేదండి ఒక నిమిషం, అసెంబ్లీ కాదు ఇది తప్పుదో పట్టేయడానికి. ఇది మనం ఉన్న ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఏది పడితే అది లేచి మాట్లాడి సభా సమయాన్ని కాల్ చేసి వాకౌట్ చేయడం కాదు నేను చెప్పేది. ఉన్నది ఎంతసేపు ఉన్న అక్రమ మైనింగ్ ఫారెస్ట్ మైనింగ్ లో చేశారా లేకపోతే దేంట్లో చేశారు? చుట్టూ మైన్స్ ఉన్నాయి. ఆయన చాలా స్పష్టంగా 4-5 విషయాలు చెప్పారు. కొండ ఎత్తు గురించి చెప్పారు, గుడి గురించి చెప్పారు, చిన్న పోల్స్ వేశారు, అంతకన్నా మించి సరిహద్దు ఐరన్ రాడ్స్ వేశారు, అంతకన్నా మించి సరిహద్దు చూపించలేదు. కరెక్ట్. మీరు ఒక మాట చెప్పాలి, మీకు ఈ యొక్క మైనింగ్ లో ఎలా ఉంటుందంటే మీరు చెప్పినట్లు హైట్ ను కొండ హైట్ ను పట్టుకొని అంతకుముందు ఎంతుండే ఇప్పుడు ఎంతుండే క్యాలిక్యులేట్ చేసి ఇంత ఐరన్ ఓర్ పోయింటుందని చెప్పడానికి కరెక్ట్ సిస్టమ్ కాదండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద ఓవర్ బర్డన్. ఒక్కసారి ఈరోజు మన సింగరేణి కాలనీస్ లో 1 టన్ను కోల్ తీయాలనుకుంటే 8 టన్నుల ఓవర్ బర్డన్ బయట పారేయాల్సి వస్తుంది. కొన్ని మైన్స్ లో 1:1 ఉంటుంది, 1:2 ఉంటుంది. కనుక మీరు ఆ యొక్క హైట్ ను బేస్ చేసుకొని ఇన్ని వేల టన్నులు పోయింది అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకంటే మైనింగ్ లో దర్ ఆర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అందులో వచ్చిన వాటిలో కూడా ఐరన్ మీరు గాలి జనార్దన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి వాదనని మీరు సమర్థిస్తున్నారా? నేను గాలి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాదన కంటే కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మైనింగ్ లీజ్ ఇచ్చినది వార్ పీరియడ్ లో చుట్టూ మైనింగ్ ఉంది. ఎవరు కానీ ఈ రోజు ఒక మంచి ఇండస్ట్రీ మెయిన్ గా చెప్పాలి అంటే ప్రాంతంలో ఒక మంచి ఇండస్ట్రీ వచ్చింది. సో దానికి మనము అన్ని రకాలుగా ఎంతసేపు ఉన్నా వీళ్ళు కళ్ళు తెరిస్తే ఓబులాపురం, కళ్ళు మూసుకుంటే ఓబులాపురం. ఇంకా ఈ రోజు రాష్ట్రంలో అండి 10,000 మైనింగ్ లీజులు ఉన్నాయండి, నాట్ 1 or 2. జనార్దన్ రెడ్డి గారు, నేను ఆ రోజే ప్రతాప్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడే అబ్జెక్షన్ చేసినాను. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారికి ఆ మైనింగ్ లో వర్క్ అంటే సొంతంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ అబ్బాయి అక్కడ క్రషింగ్ చేస్తాడు, ఆయన పోక్లైన్స్ పనిచేస్తాయి, అవన్నీ పనిచేస్తాయి, వాళ్లకు అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పని ఏం రిపోర్ట్ చేయలేదండి. నేను మళ్లీ రిటర్న్ వచ్చిన తర్వాత నేను మధ్యనే ఆపుకొని ఇంకా మైనింగ్ అక్కడ దిగిన తర్వాత జస్ట్ ఓబులాపురం, సిద్ధాపురం, మల్పనగూడ పోయిన తర్వాత నేను ఇమీడియట్లీ, ఎందుకంటే నాకు ఏ సమాచారం అయినప్పుడు నేను ఎందుకు దాంట్లో పార్టిసిపేట్ చేయాలని మేము తెలుగుదేశం నేను రిటర్న్ అయిపోయినాము. మళ్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెంబడే స్పీకర్ గారికి లెటర్ పెట్టాను. ఏమని, మాకు సమాచారం ఇవ్వలేదు, దీని మీద మీరు ఒక స్పీకర్ గారు ఒక మీటింగ్ పిలవండి,
కంప్లీట్ గా అధికారులందరూ పిలిపియండి, మంత్రులను పిలిపియండి, అవసరం వస్తే ముఖ్యమంత్రిని పిలిపియండి, మీరు వెంటనే దీని మీద అంటే మాకు న్యాయం చేయండి అని చెప్పాను. స్పీకర్ గారు ఆ రోజున్న స్పీకర్ గారు ఉల్కరు పలుకరు మళ్ళీ అసెంబ్లీలో రేజ్ చేసినాను. అయ్యా ఏమైంది దానికి, మేము పోయొచ్చింది ఏమైంది దానికి, ఏమి అంటే దానికి మా వచ్చిన ఫలితం ఏంది లేదు. ఎలా ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను నేను ప్రతాప్ రెడ్డి గారిని, ఆడ మీరు 6 హెక్టార్లు మాత్రమే మీరు 25.98 హెక్టార్స్ లో 6 హెక్టార్ల మాత్రమే మీరు తవ్వాల్సింది ఉంటే మాటలో చెప్పాలంటే మీరు ఇందాక నుంచి మీరు చేస్తున్నటువంటి అఖిల పక్షంలో చేసినటువంటి అంత ముందు చేసినటువంటి సచివాలయంలో ధర్నాలో చేసినటువంటి ఆరోపణలు మీరు కట్టుబడి ఉన్నారు. 100% నరసింహరావు గారు వారి వాదన వారు చెప్పారు, వీరి వాదన మీరు చెప్తున్నారు. ఇద్దరూ కూడా గతంలో సభా సంఘం తరపున ఆ ప్రాంతానికి వెళ్లిన వాళ్ళు, ఆరా తీసిన వాళ్ళు, ఎంతో సమాచారాన్ని సేకరించినటువంటి వారు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏమనిపిస్తుంది, ఈ దృశ్యం ఏమని కనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే రెండు ప్రధాన పార్టీలకు చెందిన వారు వీరిద్దరూ కూడా పెద్ద నాయకులు. మన రాష్ట్రంలో గానీ లేదా దేశవ్యాప్తంగా గానీ చట్టబద్దమైన దోపిడీ జరుగుతుంది. చట్టబద్దమైన దోపిడీ అంటే ఏంటంటే చట్టాలు అలాగే ఉంటాయి, చట్టాలను అతిక్రమించక్కర్లా. వాళ్ళు 17 రూపాయలు 25 రూపాయలు పే చేస్తున్నారు ఓవరికి, ఐరన్ ఓవరికి ప్రభుత్వానికి. వాళ్ళు తీస్తే ఖర్చు 150 రూపాయలు 200 లోపు అవుతుంది. అది 3,000కి 4,000కి అమ్ముతున్నారు. లక్షల టన్నులు అంటే 1,000 కోట్లు సంపాదిస్తున్నారు. వీరు చెప్పేట్టు అక్రమాలకి పాల్పడుతున్నారు. ఒక పని అక్రమాలు పాల్పడకుండా కూడా ప్రజా సంపదని దేశానికి రెండు విషయాలు లేవెత్తారు. అయితే వీళ్ళు ఎంతగా అమ్ముకుంటున్నారు ఏంటి, మార్కెట్ ఎలా ఉంచుతాం కాసేపు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఓఎంసీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా గనుల్లో తీస్తోంది ఖనిజాన్ని అనేటువంటిది చెబుతున్నా. ఇప్పుడు ఇట చట్టబద్దమైన దోపిడీకి పాల్పడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా మాఫియాగా తయారవుతారు. కొద్ది కాలంలోనే ఇప్పుడు సౌత్ అమెరికాలో మాఫియాల గురించి చాలా కథలు వచ్చినాయి. ముందు అధికారులు లోపరుచుకుంటారు, తర్వాత అధికార పక్షాలను లోపరుచుకుంటారు, తర్వాత ప్రతిపక్షాలను లోపరుచుకుంటారు, మీడియాను లోపరుచుకుంటారు. ఎవరైనా నోరెత్తితే వాళ్ళని డబ్బులు పెట్టి కొనేస్తారు. లేదంటే ఎవరు ఎంతగా లొంగ నిజాధిపతి ఎవరిని ఉంటే వాడిని చంపేస్తారు. చివరికి వాడు ప్రపంచవ్యాప్తంగా మాఫియా యొక్క కథ అన్ని ఇలాగే ఉన్నాయి. వీళ్ళు కూడా చట్టబద్దమైన దోపిడీ చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఏంటి చట్టబద్దమైన దోపిడీ, ఇక్కడ ఇదేంటి చట్టబద్దమైన దోపిడీ. చట్ట విరుద్ధం కాదు, వీళ్ళు అక్రమాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, రూల్స్ పాటించట్లేదంటే రూల్స్ పాటిస్తే ఒప్పుకుంటారా? రూల్స్ పాటించి వాళ్ళు దేశ సంపదలో 5,000 కోట్లు 10,000 కోట్లు సంపాదిస్తుంటే దేశ సంపద మిగతా ఇవ్వాలంటే వాళ్ళు అధికారులు 5 నిమిషాలు ఇస్తారు. అతనికి అది 10 నిమిషాలకు పర్మిషన్ ఇస్తారు. అధికారులు ఉన్న వాళ్ళు ఇస్తారు. అధికారులు ఉన్న వాళ్ళ సహాయకారంతో జరిగే చట్టబద్దమైన దోపిడీని అక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ కొంచెం ఎక్కువ పొలంలో తవ్వేశాడు, లేవత పొలంలో తవ్వేశాడు, ఇంకో మైల్లో తవ్వేశాడు. ఇదే ప్రభుత్వ ప్రజాధనం. ఇది ప్రజాధనం, ప్రజా సంపదను కొల్లగొడుతుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి కుమ్మక్కవుతున్నాయి. వాళ్ళ ఇంకో చిన్న విషయం యువత, ఆ గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక మాఫియాలాగా రాణించిన వ్యక్తి, మాఫియాగా తయారైన వ్యక్తి వాళ్ళ రాజకీయ పార్టీలు 90% మంది నాయకులకి రోల్ మోడల్. మనం కూడా అలా సంపాదించాలి, అలా పదవులు పొందాలి, అందరూ శాసించాలన్నది రాజకీయ నాయకులు అందరికీ 90% మంది రోల్ మోడల్ అది. అందువల్ల ఈ చిన్న విషయాలు అక్రమాలు జరుగుతుంటాయి, గ్యారంటీ చేస్తుంటారు. మాఫియా చేస్తే వాళ్ళు అక్రమాలు కూడా చేస్తారు. దేనికి వ్యతిరేకం నరసింహరావు 2 విషయాలు లేవనెత్తారు ఇక్కడ. ఒకటి ఏంటంటే వారు నిజంగా చట్టబద్దంగా మీరు అన్నట్టుగా ఇచ్చినటువంటి పరిధి లోపునే దానికి లోబడి మైనింగ్ చేసినా కూడా ఇది జాతి సంపదను దోచుకోవడం అంటున్నారు. ఒకటి. రెండో మీరు చెప్పేది అది కాకుండా అక్రమంగా పక్క నుంచి సరిహద్దులు లేకుండా ఇష్టం చేసేస్తున్నా మొత్తం దోచేసుకుంటున్నారు. ఒకవేళ వీరు లేవనెత్తిన అంశం ఏంటంటే ఒకవేళ ఆ పరిధిలోనే చేసినా కూడా దీన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఒకటండి, మేము ఆ రోజు నుండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే వీళ్లకు రిన్యూవల్ చేయకుండా రిన్యూవల్ కూడా తప్పుడు రిన్యూవల్ చేసినారు, పూర్తిగా నోట్ ఫైల్ కూడా మా దగ్గర ఉంది. నేను ఒకటే అన్నాం,